कुछ भी नहीं इड़ा కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎవడైనా సరే इस माटी को हम मां कहते हैं सर there are more challenges by this separatist it is not a freedom movement मोपला is not a freedom movement बोलो वैसी बैरिस्टर पढ़े ना तो इसे क्या बोलते हैं इसे खिलाफत बोलते हैं సో అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిం పాలిటిక్స్ అనేది ఈడికని బీజం నాటింది భారతదేశంలో యాక్చువల్గా బ్రిటిషర్లకు కులేం సపోర్ట్ చేయమని చెప్పిండ్రు ఐఎమ్ వెయిటింగ్ ఇన్ని రోజుల నుంచి అడుగుతున్న ఒక్కసారి కూడా నాకు ఎవరు కౌంటర్ ఇయ్యాలి 10,000 మంది హిందువులు చచ్చిపోయినరు ఆనాడు వీర్ సావర్కర్ గారి గుణాత్మకమైన పోరాటం ఈ నరకయాతనకు ఇతనం నాటింది ఆ సిగ్గు తప్పినోడు ఫాల్ట్ గాడు ఎవడు చెప్పాలి నా ఫ్రెండ్ యాజ్ ఎ వర్సటైల్ జీనియస్ అంటే ఇయాలంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏందని అనుకున్నారు గదే మతపరంగా విభజన చేసి ఇలా భారతదేశాన్ని 2-3 ముక్కలుగా చేసిన ఘనత ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఉంటుంది ఇదేంది గిరీష్ భాయ్ మోప్లా పెట్టినవు ఇది వెనకటికి ఖిలాఫత్ మూవ్మెంట్కి సంబంధించినది రిబేలియన్ అన్రెస్ట్ ఇన్ ఇండియా ద మోప్లా రిబేలియన్ ఆఫ్ 1921 పెట్టినవు ఇన్ని సంవత్సరాల తర్వాత తీసుకొచ్చినావు ఏం ఓపెన్ చేస్తున్నావు ద మోప్లా ఫైల్స్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్ ఇది మనకు ఒక స్వతంత్ర సమరయోధం లెక్క మనకు చూపించారు ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ లెక్క చూపించారు మనకు కాంగ్రెస్ హీన చరిత్ర దనయా కటాకట్ మోడల్ దాన్ని అలా ఖతం చేస్తుంది మీ చిత్రగుప్త ఇట్ ఈజ్ నాట్ ఎ ఫ్రీడమ్ మూమెంట్ మోప్లా ఈజ్ నాట్ ఎ ఫ్రీడమ్ మూమెంట్ గిరీష్ ఇలా ఈ ముద్ద ఎందుకు తీసుకొస్తున్నావు అని అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు దేశాన్నే విడగొట్టినరు వీళ్ళు రాష్ట్రాల ఎంత వీళ్ళకు ఏం గిరీష్ ఇంత గంభీరమైన ఆరోపణలు చేస్తున్నావు బరాబర్ చేస్తున్నావు ఇప్పుడు ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తా ఫ్రెండ్స్ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ రసవత్తరంగా ఉంటుంది మనని ఎంత మన చరిత్రకి ఎంత చెదలు పట్టించురు చూపిస్తేయాలి ఆయన ఛాలెంజ్ చేస్తున్నా రెడీ చేసుకోరు పెన్ను పేపర్ పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళంతా అట్లీస్ట్ 2-3 రోజులు అయినాకనైనా సరే ఒక ధీటైన జవాబు ఇయ్యరు చిత్రగుప్త్కి ఐఎమ్ వెయిటింగ్ ఇన్ని రోజుల నుంచి అడుగుతున్న ఒక్కసారి కూడా నాకు ఎవరు కౌంటర్ ఇయ్యలే 10,000 మంది హిందువులు చచ్చిపోయినరు 3,000 మంది మహిళలను రేప్ చేయబడ్డారు మోర్ దాన్ 1 lakh మంది కేరళ ఇడిచిపెట్టినరు 20,000 హిందువులను ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేసినరు ఇది స్వతంత్ర సమరయోధం ఏడికనవుతుంది ఫ్రీడమ్ మూమెంట్ ఏడికనవుతుంది దీన్ని ఒక ఫ్రీడమ్ ఫైట్ అని ఎట్లా చెప్పగలుగుతారు ఆనాడు వీర్ సావర్కర్ గారి గుణాత్మకమైన పోరాటం దీని మీద దేశం మరిచిందా లేదా మర్చిపోయేటట్టు చేసిండ్రా కేవలం గాంధీ గారు అన్న మాటలు గుర్తున్నాయి కానీ సావర్కర్ గారి పోరాటం ఎందుకు గుర్తులేదు ఇవాళ ఈ ముద్ద ఎందుకు తీసుకొస్తున్నది అని అంటే మాకు మలబార్ స్టేట్ కావాలని అడుగుతున్నారు వాళ్ళు సపరేట్గా ఆ మలబార్ స్టేట్ అనేది ఏం అడుగుతున్నారు వాళ్ళు కేవలం ఆన్ ది బేసిస్ ఆఫ్ మతం ఈడ మేము ముస్లింలం ఎక్కువ ఉన్నాం మాకు మలబార్ ఇచ్చేసేయండి బౌండరీలు ఏమన్నా ఉండని అంటే వీళ్ళ కొట్లాట రాజ్యాంగబద్ధంగా ఉంటుందా అంటే ఎస్ ఉంటుందొచ్చు రాజ్యాంగంలో సవరణలు ఉంటాయంటే ఉంటుందొచ్చు కాకపోతే నేను మిమ్మల్ని అడుగుతున్నాయాలా వీళ్ళు మతంని ముంగట పెట్టుకొని దేశాలను విలగొట్టిరు రాష్ట్రాలు ఎంత మళ్ళొక్కసారి యాది పెట్టుకోండి 10,000 మంది హిందువులు 3,000 మంది మహిళలను వాళ్ళ మానభంగం చేసిన చరిత్ర ఈ మూమెంట్ మోప్లా మూమెంట్ 1 lakh హిందూస్ కేరళ ఇడిచిపెట్టిపోయినరు 1 లక్ష మందికి పైన 20,000 మందికి పైగా ఫోర్సుబుల్గా కన్వర్ట్ చేసిండ్రు సీన్ కట్ చేస్తే లోపలికి పోతే అసలు ఈ ఖిలాఫత్ మూమెంట్ అంటే ఏంది ఈ మోప్లా మూమెంట్ అంటే ఏంది అసలు ఈ మోప్లాలు ఎవరు ఈ మోప్లా రిబేలియన్ ఏంది ఈ మోప్లా రిబేలియన్ 1921లో అసలు ఏం జరిగింది ఈ రైట్స్ ఏంది ఈ తిరుగుబాటుతనం దేనికి వచ్చింది దీనికి ఎవరు బాధ్యులు దీనికి బ్లాంకెట్ ఎవరు కప్పినరు బ్లాంకెట్ తీసి చూస్తే చరిత్ర ఏం బయటికి వెళ్ళింది దిస్ ఈజ్ మోప్లాల మాపిలా ముస్లిమ్స్ ఆఫ్ కేరళ అని చెప్పి ఒక
మంచి సంఘటన ఉండే, చాలా ఆర్మ్డ్ ట్రైన్డ్ అయి సంఘటన ఉండే. బ్రిటిష్ వాళ్ళ పట్ల కొట్లాడుతున్నాము అని చెప్పి వీళ్ళు మలబార్ రీజన్ నార్త్ కేరళ పట్ల కొట్లాటలు షురూ చేశారు. గిరీష్ బ్రిటిష్ వాళ్ళ పట్ల కొట్లాడుతున్నాము అని అనేది ఎందుకు వచ్చింది? బ్రిటిషర్లకు కొట్లాడలేదా? చరిత్ర బ్లాంకెట్ తీసి చూద్దాం. 19th and 20th సెంచరీ సమయంలో టర్కీది ఒక పెద్ద లార్జ్ ఎంపైర్ ఉండే. మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్లకు సంబంధించి మనం కంపేర్ చేస్తే టర్కీది చాలా పెద్ద ఎంపైర్ ఉండే. ఈవెన్ హోలియెస్ట్ ప్లేసెస్ ఏవైతే పవిత్రమైన స్థలాలు ఉన్నాయో అవి కూడా ఈ టర్కీ సామ్రాజ్యంలో కిందికే వచ్చినాయి వెనకటికి. నేను 1914 and 1918 సమయంలో మాట్లాడుతున్నా. టర్కీ చాలా ఒక దిగ్గజ పరాక్రమైన దేశం లెక్క అప్పుడు ముస్లిం సామ్రాజ్యంలో ఎదిగింది. బ్రిటిష్ సుల్తాన్ ఆఫ్ టర్కీని డీథ్రోన్ చేసిండు, సింహాసనం మీదకేని గడ్డపరాదించిండు. సుల్తాన్ అని అంటే ఒక ఖలీఫైట్ అని అంటారు, ఖలీఫా కిందికి కంపేర్ చేస్తారు. ఖలీఫా అని అంటే ఒక పవిత్రమైన స్థానం. సో ముస్లిమ్స్ దీన్ని బాగా తీవ్రంగా వాళ్ళకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆహా, మా సుల్తాన్నే వీళ్ళు డీథ్రోన్ చేస్తారా బ్రిటిషర్లు అని చెప్పి అక్కడ మూమెంట్లు స్టార్ట్ అయినాయి. దేనికి? బ్రిటిష్కి నిరసనగా. ఇక బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా ఈ మలబార్ అనేది అయితే ప్లేస్ ఉండనో, సౌత్ మద్రాస్ ప్రావిన్స్ కిందికి మలబార్ ఏదైతే ఉండనో ఒక సైజబుల్ ముస్లిం పాపులేషన్, ఎర్నాడ్ అండ్ టు దట్ మ్యాటర్ వల్లువనాడ్ అనేది ఉంటుంది. అక్కడ ఇదొక ఆర్గనైజ్డ్ మిలిటరీ గ్రూప్ ఫామ్ చేసి ఈ ఆట మొదలెట్టినరు మలబార్ ముస్లింలు, హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ మెజారిటీ. సో మాస్ మూమెంట్ స్టార్ట్ అయింది వరల్డ్ వైడ్. అరే మా సుల్తాన్ ఆఫ్ టర్కీని మీరు అట్లా డీథ్రోన్ చేస్తారు అని చెప్పి మొదలైన మూమెంటే ఈ ఖలీఫా మూమెంట్. సో ఇది స్వతంత్ర సమరయోధమా లేకపోతే ఫ్రీడమ్ మూమెంట్ అనంటే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇప్పుడు ఎన్నో ఆలోచనలు నెత్తిలో మొదలైతాయి. అసలు రీజన్ ఏముంది అంటే సుల్తాన్ని డీథ్రోన్ చేసినందుకు. ఎవరు చేసిండు? బ్రిటిషర్లు. అందుకే మేము బ్రిటిషర్ల మీద చేస్తాం. బ్రిటిషర్లకు కులయం సపోర్ట్ చేయమని చెప్పిండ్రు ముస్లింలే. మీ ముస్లిం దిగ్గజ నేతనే ఆధారాలు పెడతాడు గిరీష్, ఆధారాలు కంప్లీట్గా పెడతాడు. ఇంతమైన గంభీరమైన ఆరోపణలు చేస్తుంటారు. తో స్వతంత్ర పోరాటంలో వీళ్ళ పాత్ర ఎంత ఉందో కూడా ఇలా చర్చనీయాంశమైంది. ఈ ఖిలాఫత్ మూమెంట్ యాక్చువల్లీ అనేది హిందువులను నరకయాతన చేసిన మసాకరేనా? ఈ తిరుగుబాటుతనము కేవలం ఇస్లాం రాజ్యం స్థాపించనిక చేసిన పోరాటమా? దాన్ని ఖిలాఫత్ మూమెంట్, దాన్ని స్వతంత్ర ఒక పోరాటం లెక్క, దీన్ని మనకు అపీజ్మెంట్ పాలిటిక్స్ లెక్క తీసుకొచ్చిండ్రా ఆనాడు కాంగ్రెస్ నేతలు. వెనుకటికి మహాత్మా గాంధీ గారు కూడా కాంగ్రెస్ నేతనే. సో అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిం పాలిటిక్స్ అనేది ఈడికని బీజం నాటింది భారతదేశంలో యాక్చువల్గా. దురదృష్టం గాంధీ గారు దీనికి ఒక స్వతంత్ర పోరాటం అని చెప్పి ఫ్రేమ్లో పెట్టిండ్రు ఈ ఖిలాఫత్ మూమెంట్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. నౌ ఐ విల్ ప్రొడ్యూస్ సర్టన్ ఫ్యాక్ట్స్. ఆఫ్టర్ 100 years ఆఫ్ ది ఇన్సిడెంట్ తర్వాత కూడా I have taken this from few research, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అనే ఒక జర్నల్ నుంచి నేను ఈ కథనం తీసుకున్నాను. ఇలా 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇది ఫ్రీడమ్ మూమెంట్లు ఎట్లా పెడతారు? ఇంతమంది నరకయాతన అయిపోయిన తర్వాత దీన్ని ఒక రైతు ఉద్యమం లెక్క ఎట్లా మాట్లాడతాం, మన స్వతంత్ర పోరాటం లెక్క ఎట్లా మాట్లాడతాం అని చెప్పి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. In fact, the recent recommendations of the Indian Council of the Historical Research to remove the names of the participants in the rebellion from a book on martyrs of India's freedom struggle has rekindled discussions on this event. This rebellion is popularly understood as a religious movement, the post-emphasis on the socio-economic causes. Indian Council of హిస్టారికల్ రీసెర్చ్ దీన్ని కేవలం ఒక రిలీజియస్ మూమెంట్ లెక్క కన్సిడర్ చేసింది తప్ప ఫ్రీడమ్ మూమెంట్ లెక్క కన్సిడర్ చేయలే. రైతుల ఉద్యమం అయితే చాలా దూరం మాట ఇది. ఆఫ్టర్ స్టడీయింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఈ హిస్టారికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఏం చేసిందనంటే
దిస్ వాజ్ ఓన్లీ ఎ రిబలియన్ ఫర్ ది ఇండిపెండెన్స్ బట్ వాజ్ ఎ వెల్ ప్లాన్డ్ కాన్స్పిరసీ టు మసాకర్ ద హిందూస్. సుమారు 10,000 మంది ఎట్లా చచ్చిపోయినారు? 3,000 మంది మహిళలు, హిందూ మహిళలు మానభంగం ఎందుకైంది? గిరీష్, నువ్వేం గంభీరమైన ఆరోపణలు చేస్తున్నావు? ఎస్, ఎప్పుడైతే 8 ముస్లిమ్స్ అలాంగ్ విత్ ఈ మలబార్ ప్రొటెస్ట్ ఎప్పుడైతే జరుగుతుందో, వీళ్ళు ఖిలాఫత్ మూమెంట్ ఏదైతే అంటారో లేదా రైతుల ఉద్యమం ఏదైతే అంటారో, చరిత్రల దీన్ని అడ్డమైన అక్షరాలతో రాసిరు కదా ఫ్రెండ్స్. ఇది చేస్తున్నప్పుడు ఈ తిరుగుబాటుతనం ఇంకా తీవ్ర స్థాయికి పోయింది. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే బ్రిటిషర్లు 8 ముస్లింలను సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనొకడు ఉండే, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, నేను ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాను. ఐ వుడ్ హ్యావ్ క్లియర్లీ సెడ్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని, బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్ ఏ రెస్పెక్ట్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఈ పేరు యాద పెట్టుకోండి, చాలా కీలకమైన పేరు ఇది. ఈయన అరెస్ట్ చేయంగానే ఇక మొత్తం భారతదేశంలో అగ్నిగుండమే, ఎస్పెషలీ ఇక్కడ ఈ ఏరియాలో మలబార్లో. ఈ పేరు యాద పెట్టుకోరు, మలబార్. ఇవాళ సపరేట్ స్టేట్ కావాలంటారు వాళ్ళు మలబార్ని కూడా. ఈ బీజం అప్పుడు నాటింది. సో ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కి ఏం రిలేషన్ ఉన్నది ఫ్రెండ్స్? స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, in fact, until the issue of Turkish Caliphate came into the light, the Muslims of India were well-wishers of the British. ఆధారాలు దేవుని నమ్ముండ్రి, ఆ తర్వాత దయచేసి డేటాను నమ్ముండ్రి. మేము చెప్పింది కూడా నమ్మకుర్రి, గూగుల్ చేసుకోర్రి, హిస్టరీ బుక్కులు తెచ్చుకోర్రి, చదువుకోండి. సో ఈ ఖిలాఫత్ మూమెంట్ వచ్చేదాకా సుల్తాన్ ఆఫ్ టర్కీని బ్రిటిషోర్లు గడ్డపార దించిరు కదా, అప్పటిదాకా వీళ్ళకు స్వతంత్ర పోరాటంలో ఏం లేకుంటే, ఇన్ఫ్యాక్ట్ సర్ అహ్మద్ ఖాన్ ఏమని అన్నాడు తెలుసా? బ్రిటిష్కి మనము సపోర్ట్ చేయాలా అని చెప్పి ఆయన మీరట్లా మాట్లాడిన సభ ఒకసారి జర చరిత్ర తిరగరాసి చూడుండ్రి. ఇవాళ స్వతంత్ర పోరాట వీరులకే ఓడు మాట్లాడతాడు, వీళ్ళని మార్టీర్లలో పెట్టాలనా అని అడుగుతున్నా నేను. बोलो ऐसी बैरिस्टर पढ़े ना तो इसे क्या बोलते हैं? इसे खिलाफत बोलते या फ्रीडम स्ट्रगल अंटारा? ఆధారాలు. I have taken the screenshots from that journal. Speaking in Meerut in March 1888, Sir Syed laid outline of a disastrous roadmap leading to the bloody partition of this country in 1947 and in furthering hostilities between Hindus and Muslims in the subcontinent. 1888లోనే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటోడు బీజాలు నాటిండు. నా దేశ ప్రజలల్లా హిందువులు ముస్లింలు కొట్టుక సావాలా, పార్టీషన్కి దారి తీసిందే 1947లా ఇగో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దిమాక్. ఎట్లా చెప్తున్నావు గిరీష్? ఈయనను ఒక మసయ్యా లెక్క అనుకున్నారు అందరు. కాకపోతే ఈ మసయ్య ఏమనన్నాడో చూడుండ్రి మీరే. Mark the word a messiah for the community, for a man who unabashedly worked to strengthen the British Empire, called upon his fellow Muslims to support the foreign masters in the name of Islam. ఇదే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిషర్లకు సపోర్ట్ చేయమని అన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఇస్లాం. ఇప్పుడు ఏం మాట్లాడతారు రాబాయ్ చెప్పురు నాకు. మీరత్లో మాట్లాడిన సభ డీకోడ్ చేసి నా దగ్గరికి రండి. ఉల్టా సీదా మాటలు మాట్లాడితే నాతో ఎట్లుంటాయో నీకు తెలుసు. ఇక మళ్ళీ వీడికి అయిపోయిందంటే వీడికి ఆగిపోలే ఫ్రెండ్స్. అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఈ సిగ్గు తప్పినోడు ఇప్పుడు మాట్లాడతా. ఈ సిగ్గు తప్పినోడు సర్ సయ్యద్ ఇక్కడ దాకా నాకు ఇష్యూ లేదు, నువ్వు ఎవరికన్నా సపోర్ట్ చేసుకో, ఎవరికన్నా చేసుకో. నా దేశానికి కాడికి వస్తే నా కుటుంబం కాడికి వచ్చినట్టే. देश से बढ़कर कुछ नहीं, इस माटी को हम माँ कहते हैं. ఈ సర్ సయ్యద్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంది తెలుసా? మొహమ్మదియన్, అదేమో పేరుంటుంది నాయన, మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ MAO 1877లా ఇయాలటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏందని అనుకున్నారు? గదే. దేశ విభజన చేసి మతపరంగా విభజన చేసి ఇలా భారతదేశాన్ని 2-3 ముక్కలుగా చేసిన ఘనత ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఉంటుంది. దాని వ్యవస్థాపకుడే
ఇగో ఈ మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ MAO ఇన్ 1877లో ఇవాళ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ఇత్తనం నాటిందే ఇగో ఈ సిగ్గుదప్పినోడు. నేను ఎందుకు సిగ్గుదప్పినోడు అంటున్నానంటే ఇన్ January 1914 డేటా స్పీక్స్ అండ్ మై బ్లడ్ బాయ్స్. నా దేశాన్ని ప్రేమించుడు నా మొట్టమొదటి హక్కు, కర్తవ్యం కూడా. నా దేశాన్ని ప్రేమించుడు దేశ బడికే కుచ్ బీ నహీ భయ్, కుచ్ బీ నహీ. ఈడ కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎవడైనా సరే. నా సొంత తండ్రి ఉన్నా నేను ఇట్లనే మాట్లాడతా అని చెప్పిన. అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు మై నేషన్. మా ట్రైనింగ్ ఎట్లనైంది, నా పెంపకం అట్లనైంది. ఇన్ 1941 January 1941 Aligarh Muslim University Students Union passed a resolution that the best way to achieve Indian freedom, చూడండి మీరు, that the best way to achieve the Indian freedom and to bring about the lasting peace in the country is to strive for the establishment of the independent states in the regions of the Hindus and the Muslim majorities. The divisive AMU mindset has its origins in the rare vision and intellect of Sir Syed Ahmad Khan, described as Varsi, as a versatile genius అంటాడు. దేశాన్ని హిందూ ముస్లిం మెజారిటీ లెక్క డివైడ్ చేసి విభజన చెయ్యాలి అని అనేటోడు వర్సటైల్ జీనియస్ అని అంట. ఇడికనే కదా ముస్లిం లీగ్ లొల్లైంది. ఈడికనే సరే వీళ్ళు దేశాన్ని విడగొట్టినాక ఈ ముస్లిం లీగ్ మళ్ళీ పాకిస్తాన్కి ఎందుకు పోలే? వాళ్ళకి తెలుసు ఏమవుతుందో, అందుకే ఇన్నే చచ్చిర్రు. అప్పుడు గంతమంది ఉన్నాం, గంతమంది ఉంటేనే మేము దేశం తీసుకున్నప్పుడు గింతమంది ఉన్నాం, ఇప్పుడు ఏం మాట్లాడతామని మాట్లాడతారు. దానికి జై పాలెస్టీన్ అని పార్లమెంట్ సాక్షిగా ఈ గంగా జమున తైజీ బోర్డు మాట్లాడాడు. దానికి తోడుగా రాజ్యాంగం ఖత్రాలు ఉన్నదని చెప్పి మాట్లాడతాడు. ఎవడి వల్ల ఖత్రాలు ఉన్నది? నువ్వు చరిత్ర చక్కగా రాసినావా అని అడుగుతున్నా. నిన్ను ఆధారాలు ఏం మాట్లాడతాయంటే ఫ్రెండ్స్, ప్రింట్లో తీసుకొని చూసిన నేను. వై 1921 మలబార్ మోప్లా రిబేలియన్ వాజంట్ ఎ పెజెంట్ అప్రైజింగ్ బట్ అన్ యాంటీ హిందూ జెనసైడ్. నేను రాయలే, నేనంటలే. ఇది పెజెంట్ మూమెంట్ కాదు, ఇది ఒక యాంటీ హిందూ జెనసైడ్ అని చెప్పి ప్రింట్ మాట్లాడుతుంది. ఈ ఆర్టికల్ 2020లో వచ్చింది ప్రింట్లో. వీడికి నేను మాట్లాడతలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం మాట్లాడినరో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మలబార్ హిందూ జెనసైడ్ డే September 25, 2021 రోజు ఈ ఆర్టికల్ వచ్చింది. There occurred in that year in Malabar what is known as the Mopla Rebellion. The aim was to establish the kingdom of Islam. Hindus were visited by dire fate at the hands of Moplas. Massacres, forcibly conversions, desecration of temples, foul outrages upon women such as rippling open the pregnant women, pillage, arson and destruction. Khilafat movement 1991 and 1924. Mopla writers are not the freedom fighters report. Indian Council of Research etc. member Isaac seeks removal of Malabar rebellion leaders from the Martis. ఇది హిందూలో వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్. ఇది హిందూలో వచ్చింది. అసలు వీళ్ళు ఎవరు? ఈ మోప్లాలు ఎవరు? ఇది అంతే ఏంది మోప్లా రిబేలియన్ ఇందిరాబాయ్ అని చెప్పి మాట్లాడితే, ఈ కేరళకు అరబ్ తాకిడి బాగుండే ఫ్రెండ్స్ వెనకటికి. ఈ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు కానీ ఆ పిల్లలల్లా పుట్టినోళ్ళే వాళ్ళని వీళ్ళు మోప్లా అని చెప్పి పిలుచుడు స్టార్ట్ చేసిండ్రు. అరబ్ మెన్ అండ్ మలబార్ ఉమెన్కి పుట్టినోళ్ళే ఈ మోప్లాలు. అందులోకైనా పుట్టిన ఒక దరిద్ర పొడే ఈ నరకయాతనకు ఇత్తనం నాటింది. ఆ సిగ్గు తప్పినోడు ఫాల్తుగాడు ఎవడు చెప్పాలి నా ఫ్రెండ్స్? కుంజా అహ్మద్ హాజీ, వరియాం కున్నత్ కుంజా అహ్మద్ హాజీ. ఈ హాజీ అనేటోడు మనోడే అనుకుంటా. ఒక మూమెంట్ స్టార్ట్ చేసిండు. దీని మూమెంట్ ఎట్లా స్టార్ట్ చేసిండంటే, ఆ హాజీ కుంజా అహ్మద్ హాజీ అనేటోడు ఏమన్నాడంటే, హిందూ మహిళలపైన హిందువులపైన అటాక్ చేయండి, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ ఆడోళ్ళు మనోళ్ళు అయిపోతారు
అని చెప్పి షురువు చేసిండ్రు. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఏమన్నారో నేను మీ ముంగట పెట్టిన. హిందువులకి వచ్చిన ఆర్టికల్ కూడా మీకు ఏం చేసిందో చెప్పిన. ఈనాడు దాన్ని ఆనాటి కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్రం కంటే ముందు జరిగింది ఇది, దీన్ని ఒక ఖిలాఫత్ మూమెంట్ లాగా మనకు పరిచయం చేసి దీన్ని ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్గా మనకు పరిచయం చేస్తే ఎట్లా అని మిమ్మల్ని అడుగుతున్నా. అండ్ మోర్ ఓవర్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఐఏఎస్ అండ్ గ్రూప్ 1 సర్వీసెస్ ఆర్ గ్రూప్ 2 సర్వీసెస్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మోప్లా రిబేలియన్ ఏంది అని అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్. సో చరిత్ర కరెక్ట్గా తెలుసుకోండి. చెదలు పట్టిన చరిత్రకు చిట్టాలు చిత్రగుప్త సాక్షిగా ఇప్పుడు మొదలెడుతున్నాం. ఇప్పుడే స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. ఇంకా అయిపోలే. మలబార్, నేను మాట్లాడిన మాటనే మలబార్. ఇవాళ మన ఎవరు సున్నీ యువజన సంఘం ముస్తఫా ముందుపారా అనేటోడు సున్నీ యువజన సంఘం అధ్యక్షతన మలబార్ని మతతత్వంగా మేము చాలా ముస్లింలం ఎక్కువ ఉన్నాము మలబార్లో, మాకు సపరేట్ స్టేట్ కావాలా అని చెప్పి పోరాటం కూడా స్టార్ట్ చేస్తాం. వన్ కెనాట్ బ్లేమ్ ఇఫ్ దెర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ సపరేట్ మలబార్ స్టేట్ అని చెప్పి వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఉన్నారో సురేంద్రన్ ఆనాటి జన్ సంఘ్ చెప్పిన మాట కూడా యాద్ చేపించిండు మళ్ళీ మొన్న. ఏందనంటే వెనకటికి కమ్యూనిస్టులు చేసిన ఈ మల్లాపురం ఘటన ఏదైతుందో రిలీజియస్ గ్రౌండ్స్ మీద ఏదైతే డివైడ్ చేసినారో, జిల్లాని లెక్క డివైడ్ చేసారు కదా మల్లాపురంని రిలీజియస్ గ్రౌండ్స్ మీద, ఇగో ఇట్లాంటి దానికి దారి తీస్తుంది. కేంద్ర సర్కార్కి ఆ దేశ ప్రధాన సేవకుడికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, సార్ దెర్ ఆర్ మోర్ ఛాలెంజెస్ బై దిస్ సపరేటిస్ట్, మోర్ ఛాలెంజెస్ టు అవర్ మోడీ బై దిస్ సపరేటిస్ట్. జర మీరు ఉక్కు పాదం మోపాలి సార్. వీళ్ళు తుక్కు అయ్యేదాకా మనం ఉక్కు పాదం మోపాలి సార్. సుమారు 1-2 సుమారు 10,000 మంది హిందువులు, 3,000 మంది మహిళల మానం, 1,00,000 మందికి పైగా కేరళ వదిలిపెట్టిపోయిన సంఘటన, 10,000 మందికి పైన ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేసిరు సార్. ఇది స్వతంత్ర పోరాటమా లేక మతతత్వ పిచ్చ ఇప్పింది చిట్టా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, సావర్కర్ గారి పోరాటం మరవద్దు. ఆయనని కనీసం చెప్తున్నా కదా, గుండెలనైనా ఆనాడు మనం ఆయనకి ఏం చేయలేకపోయినాం. ఆ రోజు మనం ఉన్నామా లేదా తెలియదు, ఆబ్వియస్లీ అయితే పుట్టలే. మనసా వాచా ఒక్కసారి సావర్కర్ గారికి వందనం తెలియజేస్తూ ఆయన పోరాటానికి అసలు మాటలలో రావు నాకు చెప్పడం. చూడండి ఒకసారి సావర్కర్ గారి ఎంత గొప్ప పోరాటం ఉందో ఈ మోప్లా రిబేలియన్లో. అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆనాటికేం షురువు అయినాయి ఫ్రెండ్స్, ఈనాటికేని కావు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పెట్టిన ఏదైతే ఆంగ్లో మెమోరియల్ కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైతే ఉన్నదో అది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లెక్క మారి 1941లో మన స్టేట్స్ని హిందూ ముస్లిం చాలా పీస్ఫుల్గా ఉండాలి, ఏదన్నా ఉండాలా, ఈ దేశం ఫ్రీడమ్ రావాలని అంటే మతతత్వ విభజన జరగాల్సిందే అని చెప్పి సీడింగ్ చేసిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సర్ అహ్మద్ ఖాన్. ఆడికేని మొదలెట్టి ఈనాటి దాకా ఇంకా మతతత్వ విభజన గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరు రాజ్యాంగాన్ని తిరిగి రాస్తున్నారు, ఎవరు చరిత్రను కప్పేయనికి ప్రయత్నం చేస్తున్నారు? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? చరిత్ర తెలుసుకోనికే ప్రయత్నిస్తారా?